స్వాగతం TDM 24 న్యూస్ కు. వెల్కమ్ టు TDM 24 న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 194 భూదేవి నగర్ మరియు 195 కానాజీగూడ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి శాసనసభ సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ శ్రీ నందికంటి శ్రీధర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరిచేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు. ఇక్కడ ఎందుకు పెట్టామంటే నాకు ఏ అది ఊరికే కన్ఫ్యూజన్ మా రామన్న నాకు తెలుసు, రామన్నకే నేను ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మా వీరంలో మామ ఉన్నాడు, ఆయన ఏదో అరుణాలు ఉన్నారంటే ఆయనకే ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా వద్దు, కమిటీ నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏం చెప్తే దాన్ని నేను కేసీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి ముద్ర వేపిస్తాను. ఇంట్లో ఒక చిన్న నిబంధన కూడా మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ప్రెసిడెంట్ నిలబడతారో వాళ్ళు కార్పొరేటర్ గా నిలబడద్దు, కార్పొరేటర్ గా నిలబడాలనుకునేటప్పుడు ప్రెసిడెంట్ గా నిలబడద్దు అని ఆయన సూచించడం జరిగింది. పెద్దలు ఉండాలా, ఎంతమంది లీడర్లు గట్టి లీడర్లు ఉంటే మనకు ఆ డివిజన్ కి బలం ఉంటుంది. లేకపోతే మనం ఒక్కరినే పెట్టుకుంటే కొంచెం బలం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఇది స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఏ రకంగా పోటీ చేయాలనుకున్నా మీరు ఈ కమిటీకి నిస్సంకోచంగా ఇవ్వండి. అందరు కూడా చర్చించి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, తాగిపోయినట్టు నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, నాకే ఇవ్వాలి. తప్పు లేదు. మీరు పనిచేసేదానికి, మీరు మీ పెద్దతనానికి, పెద్దతనానికి అంటే ఏదైతే పెద్దలు అని మిమ్మల్ని మేము గౌరవించుకుంటామో ఆ పెద్దతనానికి మనం పూర్తిగా గౌరవిస్తాం. కానీ ఇవాళ కూడా మనం ఏం పని చేస్తున్నాం, రేపు ఏం పని చేస్తాం, ఎల్లుండి ఏం పని చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదేంటి, రేపు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోవద్దు అనే దాని గురించి చెప్తున్నాం. మొత్తం మన కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు మనం కానాజీగూడ డివిజన్ ఏదైతే మీటింగ్ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాం, చాలా సంతోషకరం. ఈరోజు ముఖ్యంగా SIR అంటే ఈ ఓటర్ నమోదు ఏదైతే ఉన్నదో, అంటే 2002లో ఎక్కడ ఉన్నది ఓటు, ఇప్పుడు ఎక్కడ ఉన్నది అది ముందు తీసి మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో మన ఫ్యామిలీ ఎక్కడ ఉన్నది, ఎవరైనా చనిపోతే తీసేస్తారు. అలాగే 2 ఓట్లు ఉంటే మనం దాన్ని ఒక ఓటుగా మార్చుకోవాలి. కాబట్టి మన ఎక్కడ బూత్ నాయకులు ఉంటుందో మన అక్కడనే మనం ఉంది. ఏదైతే మన పరిధిలో 1000-1200 ఓట్లు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టి పెట్టి మనం పనిచేస్తే మరి రాబోయే ఎలక్షన్లో మనకు చాలా చక్కగా ఉంటుంది. మరి మన డివిజన్ కూడా గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మెంబర్షిప్ విషయానికి వస్తే మనం స్టార్ట్ అయింది. అలాగే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెంబర్షిప్ అబ్జర్వర్గా మన నందికంటి శ్రీధర్ గారిని పార్టీ అపాయింట్ చేసింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, మన శ్రీధర్ గారికి ఒకటే కాన్స్టిట్యున్సీ కాబట్టి మన పని కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెంబర్షిప్ మరి పెద్ద ఎత్తున మన ఏదైతే 16 డివిజన్లు ఉన్నాయో దాంట్లో మరి కాలేజీ కూడా అత్యధికంగా మెంబర్షిప్ చేసి మరి అన్నగారికి మనం డెవలప్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈ మీటింగ్కి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, ఆర్థిక కార్పొరేటర్ సబితా కిషోర్ గారికి, అలాగే ఏసీ వెంకన్న గారికి, అరుణ్ గారికి,
అనిల్ గారికి, రాహుల్ అంజన గారికి, అనిల్ అన్నకు, రఘు గారికి, గీత ఇక్కడికి విచ్చేసిన సోదరులు, కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా దాదాపు ఈ 3 ఎజెండాల మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కమిటీ విషయంలో, రెండోది ఎస్ఐఆర్, మూడోది మెంబర్షిప్. మరి ఒక్క విషయం మాత్రం నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. చాలా కాన్స్టిట్యున్సీలలో చేశారు, ఎవరిని ఏమవడం లేదని చెప్తున్నాను. కానీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇది 15వ మీటింగ్. అంటే ఇంకొక మీటింగ్ చేస్తే మొత్తం కాన్స్టిట్యున్సీలలో నేరుగా ఏ డివిజన్కు సంబంధించిన కార్యకర్తలని, స్థానిక నాయకత్వాన్ని, సీనియర్ నేతృత్వకారులని, పార్టీ అందరినీ కలుసుకునే విధంగా వారి నేతృత్వంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఒకటే చెప్పారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే మనం కంపల్సరీ కమిటీలన్నీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రజలలో కొద్దిగా రేపు పార్టీని బలోపేతం చేసే విధంగా వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి కొద్దిగా ఒక నిబంధన 16 డివిజన్లలో ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ప్రెసిడెంట్గా నిలబడాలని, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు మేము ప్రెసిడెంట్గా ఇవ్వకూడదు అన్నది ఒక్క నిబంధన మాత్రం పెట్టినాము. ఎందుకంటే రేపు మళ్ళీ ఒక పదవులు ఒక వ్యక్తికి 2 పదవులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది మా నిర్ణయం కాదు, ఇది కేటీఆర్ గారు చెప్పిన నిర్ణయం. కాబట్టి మీ దాకా మేము దాన్ని తెలియపరచాలి, మా బాధ్యత కాబట్టి చెప్తున్నాము. రెండో విషయం ఎస్ఐఆర్ అయితే మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి కొద్దిగా బిఎల్ఎస్ అందరూ తిరుగుతారు. అన్నిలను కూడా చెప్పిండ్రు. మీరు కంపల్సరీ కూడా మనం నేరుగా వెళ్ళకపోతే కొద్దిగా మన పార్టీకి మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇంతకుముందు మనం చెప్పిన తీయకపోతుంటే, ప్లస్ మన ఇంటి మీద కిరాయి ఉండి వారి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కేటీఆర్ గారు పిలిచి వారితో మాట్లాడినాక మనం కాన్స్టిట్యూన్స్ వైజ్గా వద్దు, ప్రతి డివిజన్ వైజ్గా మనం నేరుగా వెళ్దాము. ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వారి నిష్పాదన ట్రాన్స్పరెన్సీగా మనం వారితో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకొని దీన్ని పార్టీని ఎట్లా ముందుకు బలోపేతం చేయాలి, ఈ 3 ఎజెండాల మీద నేరుగా ఎట్లా వెళ్ళాలని క్షేత్రస్థాయి కన్నా ఈ విషయంతో చెప్తున్నాను. దాదాపు రేపు ఒక మీటింగ్ ఏర్పడితే మొత్తం కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు అయిపోతాయి. కాబట్టి మరి వారి చొరవతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 3 ఎజెండాలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలు అన్ని రద్దయిన విషయం మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కొత్త కమిటీలు నిర్మాణం చేస్తారు. సో వారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వివరిస్తారు. ఆ కమిటీకి మీరు నేరుగా ఎవరైనా కూడా రేపు ప్రెసిడెంట్ కానీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ, ఇంకా ఏవైనా కూడా సర్కులు ఇవన్నీ కూడా కమిటీకి ఇస్తే వారి నేతృత్వంలో ఒక లిస్టు తయారు చేసి స్థానిక నాయకత్వంతో కూడా ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ సరితమ్మ అందరితో మాట్లాడిన తర్వాత ఒక లిస్ట్ ఫైనల్ చేసి వారి నేతృత్వంలో కేటీఆర్ గారితో చేస్తాం. పార్టీ ఒక్క విషయం ఓటింగ్ రాదు. సో అట్లాంటివి కూడా తీసేస్తాం. ఎక్కడైనా నియోజకవర్గంలో ఊర్లో ఉండి ఇక్కడ ఉంటే కూడా ఏదైనా ఒకటే ఉంచుకోమంటారు. కాబట్టి దాంట్లో మనం క్షేత్రస్థాయిలో పోతే ఎదుగుతుంది. మనకు చాలా మందికి తెలుసు, మనం అందరం మాట్లాడుకుంటాం. కానీ మనం ఇప్పుడు వెళ్ళకపోతే మాత్రం ఈ బిఎల్ఎస్ తోటి మన బిఎల్ఎస్ ఏదైతే లిస్ట్ ఇక్కడ నుంచి ఇచ్చారో వాళ్ళు వెళ్ళకపోతే, అంటే ఒకవేళ అక్కడ పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నా కూడా బిఎల్ఓలతో మాట్లాడవచ్చు. వారు ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే, మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ కలెక్టర్ గారే ఉంటారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి కూడా బిఎల్ఓలు సరిగ్గా చేయకపోతే అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళని మన ఓట్లు తీయాలనే ప్రయత్నం ఏదైనా చేసినా కూడా అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇది వస్తుంది సిస్టమ్. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా వివరిస్తారు. కాబట్టి దయచేసి మీరు కంపల్సరీ అది చూడాలి. చూడకపోతే మళ్ళీ ఎలక్షన్లలో ఒకసారి ఓటు పోతే గతంలో ఏంటంటే నమోదు చేసుకోవచ్చు. కానీ ఈసారి ఈ ఎస్ఐఆర్లో ఒక్కొక్కసారి ఓటు తీసేస్తే మళ్ళీ ఓటు నమోదు చేయాలంటే డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా మళ్ళీ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు బీఆర్లో కానీ 60 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తున్నారని, చాలామంది మైనారిటీ ఓట్లు తీస్తున్నారని అపో ఉంటుంది. సో దానికి పెద్దలు మన పార్టీకి కమిటీ చేసి అటెండ్ కావడం జరిగింది. సో దానికి ఒక సిస్టమ్ ఉంది. మనం ఏమంటున్నామంటే అపో కంటే కూడా క్షేత్రస్థాయిలో తిరిగి ఆ కింది స్థాయిలో జరిగినప్పుడు మనం ఈ ఓటు ఇంట్లో ఓటు ఉంది మీరు ఎందుకు తీస్తారని అంటే అయిపోతుంది. వాళ్ళ లిస్ట్ ఉంటుంది, ఎవరో ఓట్లు తీస్తున్నారు, ఎవరో ఓట్లు ఇక్కడ ఉన్నాయి అన్నది ఉంటుంది. కొద్దిగా మీరు దాన్ని మనం ముందే చూస్తే వారికి కూడా భయం ఉంటుంది. అరే మన లీడర్ ఈ బస్సులో చూసిండు, కార్పొరేటర్ గారు చూసిండు, ఈ సీనియర్ నాయకులు చూసిండు, తీస్తే ప్రాబ్లం అవుతుంది అన్నది ఉంటుంది.
కాబట్టి దయచేసి మీరు అది కంపల్సరీ మనం పేర్లతో తిరగాలని విజ్ఞప్తి. మూడవది మెంబర్షిప్ కూడా త్వరలో డేట్లు పైన చందనం చేయడం జరుగుతుంది. తప్పకుండా మనందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ నియోజకవర్గం ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డివిజన్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకున్నారు. మరి కార్పొరేటర్లు కూడా మీకు తెలుసు, అందరికీ ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా చేయడం జరిగింది. మనకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నారు, మనకు ఆ పరిస్థితి లేదు. మనం ప్రతి జాగాలో పరిస్థితి సరే 100 పనులలో మనం 50 చేసి ఉండొచ్చు, ఇంకో 40 చేయాలి. అవి కూడా ఎమ్మెల్యే గారు మరి ఎంత చేసిండ్రు, 2500 4000 చేస్తున్నారు, మహిళలు 3500 ఇస్తున్నారు. అప్పుడు పవర్లో ఉండి కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదు. కానీ వాళ్ళ ఆలోచన ఏముందంటే ఎట్లా మనం డిస్టర్బ్ చేయాలి, మన ఎమ్మెల్యే నేతృత్వం పనిని ఎట్లా ఆపాలి, అక్కడ లీడర్ పని చేపిస్తే వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ పోతుందో అని ఆపే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకు మంచి అవకాశం. మనం కూడా డైరెక్ట్గా వెళ్ళి మెంబర్షిప్ చేయడం మాత్రమే. మెంబర్షిప్ టోటల్గా ఆన్లైన్. గతంలో పార్టీ అనుభవం కూడా నాకు తెలిసిన 2 సార్లు బుక్లలో రాశారు. ఈసారి కంపల్సరీ ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్ ద్వారా చేయాల్సి వస్తుంది. మరి ఎట్లాగో రేపు ఆ బూత్ ఏజెంట్ వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలని క్షేత్రస్థాయిలో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ 2 చాలా సీరియస్గా తీసుకోవాలి. కంపెనీలలో కూడా మీరు ఎవరైనా ఇవ్వచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ 195 మీటింగ్ చేసిన పెద్దలు, మా స్థానిక కార్పొరేటర్ సమావేశమైన ఏ పని చేసినా ఒక కార్యనిర్వహణ చేసుకునేటందుకు ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమైనాం. అది మొట్టమొదటి. రెండవది, మన ఎస్ఐఆర్ ఏ విధంగా మనం ఓట్లని జాగ్రత్తగా చూసుకుంటూ అవేవి కూడా పోకుండా. మూడవది మన పార్టీ మెంబర్షిప్. ఇలా మన కేటీఆర్ గారిని చూస్తున్నాం కదా, రోజు ఎన్నో దగ్గర మీటింగ్ పెట్టుకొని ఇలా పేపర్ల సోషల్ మీడియాలో కనిపిస్తున్నా. మీరే చెప్పండి, ఇలా ఏ విధంగా యుద్ధం చేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక దిక్కు హరీష్ రావు గారు, ఒక దిక్కు ఆయన, ఒక దిక్కు కేసీఆర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఎట్లా యుద్ధం చేస్తుందో చూస్తున్నారు. ఎక్కడ ఇలా ఒళ్ళు లేకపోతే లేకపోతే ఆ పార్టీ భగీరథ ఏదో ఇబ్బంది పెట్టుకుంటే మన కేసు అయింది కదా, ఆ కేసు ఎక్కించి మళ్ళీ ఇల్లు నీరు కాల్చుకోవాలని ప్రతి దగ్గర నేను అనేది ఏంటంటే ఇలా వర్షాలకు ప్రిపేర్నెస్ ఏముంది, భూముల కబ్జాలు చేస్తే ఏం చేయాలా, అట్లా ప్రతి విషయంలో ఏ విధంగా ఇంట్లో పడుకోరా చెప్పు. కేటీఆర్ గారు ఏ విధంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇలా మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఒకటి వినవించుకుంటున్నా. ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి మన మెంబర్షిప్ విషయం కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. బూత్ నుంచి ఎంతమంది వస్తారు, ఇప్పుడు మోసీ దగ్గర నుంచి ఒక మెంబర్ ఉండాలి, అన్ని నేనే చూసుకుంటాను మోసీ అనడానికి వీలు లేదు. ప్రతి గల్లీకి ఒక మెంబర్ని మనం ఇచ్చుకునే పరిస్థితి మనకు ఉండగలగాలా, లేకపోతే వాళ్ళే యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి చెప్తున్నా మీకు, మనం ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక లిస్టు అప్పుడు అధికారులు నాకు ఒక లిస్ట్ ఇచ్చింది, బూత్ లెవెల్ ఏజెంట్ లాగా మేము క్లారిఫై చేసినాం. ఇంకా కొన్ని తప్పులు ఒప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మెంబర్షిప్ లో మన రాము తెచ్చిండు. ఉదాహరణకు అనుకున్నాం, కేటీఆర్ గారు ఫోన్ చేస్తారు, ఆయన లేపడు. కేసీఆర్ గారు ఇంకొకరికో ఫోన్ చేస్తాడు, లేపడు. అప్పుడు మరి రేపు ఎవరన్నా టికెట్ అడగడానికి పోతే మరి ఇస్తాడా? సరే, ఏదో పని చెప్పిండొచ్చు, అత్త మీద చెప్పిండొచ్చు, పిల్లలు ఏదో పని చెప్పిండొచ్చు, ఇలా కూరగాయలు ఇవ్వ తెస్తుండొచ్చు అని అనుకుంటారు. మళ్ళీ రెండోసారి చేస్తాడు. ఎంత వచ్చినా ఇస్తారా సూచన? ఓకే, మరి మీరు చెప్పిన క్యాండిడేట్ నేను ఎడికేట్ చేయాలి అంటారా? వాళ్ళే ఫోన్ చేస్తారు, మన ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వస్తాయి. మనం ఎస్ఐఆర్లో చాలా కేర్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కేసీఆర్. జై TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం